ఈ మధ్యన ప్రతిదానికి ఫ్యాన్స్ అది ఇదని ఇప్పుడు నేను దీక్షలో ఉండి మాల్లో ఉండి మీరు ఎందుకు సినిమాల కోసం మాట్లాడుతున్నా అంటున్నారు కదా. నేను చేసే పని అది, నేను చేసే వృత్తి అది. ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను మిమ్మల్ని పెట్టి. సో నేను యాంకర్ని కదా, నేను దీక్షలో ఉండి 45 రోజులు అంటే ఇల్లు గడవాలి కదా అందరికీ. మాలేసి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పనులు చేయకుండా ఉండాలంటే కుదరదు కదా. సో నేనేం చెప్తున్నానంటే అనవసరంగా ఈ ఫ్యాన్స్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరో పెడుతున్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ ఇవన్నీ డివైడ్ చేసేసి అనవసరంగా కొన్ని ఆటలకి ఏదో అగ్గిపుల్ల వేస్తున్నారు నాకు తెలిసి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్యన ఈ ప్రభుత్వాలు ఏదైతే అంతకుముందు విమర్శించారో వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళకి పిఆర్ఓలు అయ్యి కొంతమంది బ్యాట్ చేసే కార్యక్రమం జరిగింది, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదా. సో దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్యలో ఎవరైతే రేపుతున్నారో అంటే నేను కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పి రెచ్చగొట్టడం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి అనవసరంగా యుద్ధం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అల్లు అర్జున్ నాకు ఇలా ద్రోహం చేశారని చెప్పారా? లేదా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని నాకు ద్రోహం చేశారని చెప్పారా?